విజయవాడలో మనమంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్ వెడ్నెస్డే బుధవారం రోజు అలర్ట్ వస్తే శుక్రవారం సాయంత్రం నుంచి ముమ్మరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా నీకు టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ రెవెన్యూ సెక్రటరీ కానీ హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీతో ఒక రివ్యూ తీసుకుని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పుంటే 60 మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్ కుషన్ తాను ఏర్పాటు చేసేవాడు, రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు తాను ఏర్పాటు చేసేవాడు, హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసి ఉండేవాడు. ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల విజయవాడలో ఏ రకంగా, విజయవాడనే కాదు ఏలేరు కూడా అదే రకంగానే మిస్మేనేజ్మెంట్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఏ రకంగా క్రియేట్ చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీలో బోట్లంట ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ఇంకొక డైవర్షన్. అందుకే ఫేక్ జగన్ అని పేరు పెట్టిన. వరదలు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు, నీళ్ళ దిగారు, బుల్డోజర్ గాని అన్ని ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్లారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు, కంట్రోల్ రూమ్కి వచ్చి మా అందరిని కేకలేసి పరిగెత్తిచ్చారు. అదే జగన్ ఏం చేసేవాడండి, గ్రీన్ కార్పెట్ డయాస్, గ్రీనర్ రెడ్ మర్చిపోయా ఏదో రంగేసాడు అబ్బా, డయాస్లు ఉండేది. మన వరి పంటలు నష్టపోతే డయాస్ పై నుంచి చూసి రైతుల దగ్గర ఇటు తీసుకున్నాడు తప్ప ఏనాడైనా కాలు బురదలు వేశాడండి. 5 సంవత్సరాలు ఏనాడు బురదలు వేశాడు. పైన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆంక్షలు ఉండేది, అంటే నాకు తెలియదు కింద నుంచి ఏమైనా కాల్స్తాడేమో అని. ఎంత అన్యాయం అండి అది. డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు మెప్పు పొందారు. అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా దాదాపు 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిందండి. నిన్న నేను ఇక్కడికి వచ్చే ముందు నిన్న నా చేతులుగా దాదాపు అందరు కలిసి 1 కోటి రూపాయల వరకు నాకు చెక్స్ నాకు ఇచ్చారు.